టమాటా సూపు రెడీ. ఇది పొంగల్లోకి, ఇడ్లీలోకి పోసుకొని నంచుకోవచ్చు. 2 పెద్ద ఎర్రగడ్డలు, 2 టమాటాలు పెద్దవి, 5-6 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లిపాయలు, 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అందులో వీటిలన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అర స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరప్పొడి, కొద్దిగా చింతపండు 1 రెమ్మ వేసుకోవాలి. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత దీనిలో నీళ్ళని ఉంచేసుకోవాలి ఒక బౌల్లో. వీటిని చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్లు నూనె పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. సూపు నీళ్ళు దాన్ని వేసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ రకంగా పేస్ట్ వేసుకున్న గుజ్జుని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని కొంత నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అందులో ఇంకో నీళ్లు పోసుకొని 2 స్పూన్లు శనగపిండి 1 కప్పులో వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి పలసంగా కలిపి ఆ సూప్లో పోసుకోవాలి. మొత్తం కలిపి కొద్దిగా పలసంగా చేసుకొని, ఇంత చిక్కగా ఉంది కదా, ఇంకొంత నీళ్లు పోసుకొని పలసంగా పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి సిమ్లో. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఇంగువ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన టమాటా సూపు రెడీ. ఇది పొంగల్లోకి, ఇడ్లీలోకి పోసుకొని నంచుకోవచ్చు.